నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. ఈ న్యూస్ చేయడం నాకు పరమ సిల్లీగా అనిపిస్తుంది. కానీ చేయక తప్పదు. అత్తారింటికెళ్ళామా, జైలుకెళ్ళామా అర్థం కాట్లేదు. కొత్త అల్లుడికి గోదావరి జిల్లా వాళ్ళు 100 రకాల వెరైటీలు, 300 రకాల వెరైటీలు పెట్టి భోజనాలు పెట్టడం చూసాం గానీ, జైల్‌లో రిమైండ్‌లో మగ్గుతున్న అనంత్ బాబుకు మాత్రం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫుడ్ కోర్స్, మెయిన్ కోర్స్‌కెళ్తున్నారు. వైకాపాకి ఉన్న ట్రెండే ఇదండి. వైకాపాలో మిథున్ రెడ్డి లోపలికెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏమడిగాడు? యోగా షూస్, యోగా మ్యాట్, ప్రోటీన్ పౌడర్, చికెన్, మంచం, టీవీ, అసిస్టెంట్, వాకింగ్ ట్రాక్, దాని తర్వాత స్పోర్ట్స్ వేర్, ఫుడ్ వేరే, మొత్తం కథలు కథలు పడతారు వీళ్ళందరూ. వీళ్ళందరూ ఒక డిఫరెంట్ లెవెల్ అంటే అనంతబాబు ఇంకో డిఫరెంట్ లెవెల్. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డోర్ డెలివరీ చేసిన అతి క్రూరమైన వ్యక్తి వైకాపాకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని ఎలా డోర్ డెలివరీ చేశాడో ప్రతి ఒక్కళ్ళని చూసాం. అక్కడ దాకా కథ అందరికి అర్థమైంది. కానీ బాబు వీక్గా ఉన్నాడంట. అనంతబాబుకి అర్జెంటుగా ఎముకలు కండరాల ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. ఇంత ఓపిక లేనాడు డోర్ డెలివరీ చేయడం ఎందుకు? మర్డర్ చేసే కెపాసిటీ ఎక్కడి నుంచి వస్తాను ఎవరు అడగరు. కానీ తిండి తక్కువైందంట బాబుకి. తిండి తక్కువైతే కోర్టు వాళ్ళు ఏమన్నారంటే కాకినాడ జిల్లా డాక్టర్స్ని అసలు ఇన్వెస్టిగేట్ చేయండి, మొత్తం పైనుంచి కిందాక జుట్టు నుంచి గోరు దాకా ఇన్వెస్టిగేట్ చేస్తే బాబుకి మేతేస్తే బాగుంటుందని చెప్పి చూస్తే దాంట్లో బాబుకి రోజుకొక స్కెడ్యూల్ ఉందండి. ఏంటంటే 2400 నుంచి 2500 క్యాలరీల ఫుడ్ పెట్టాలంట. మేపాలి లోపల కూర్చోబెట్టి పర్ఫెక్ట్గా. అంటే ఏంటంటే బరువు పెరగకూడదు, బరువు తగ్గకూడదు, కండరాలు వాయకూడదు, కండరాలు నొచ్చుకోకూడదు. ఈ లెవెల్లో రాజబాబు కొత్త అల్లుడు సాగుతూ ఇలాంటి కహానీలన్నీ తర్వాత అనంతబాబుకు సాగుతున్నాయి. విచిత్రం. రోజు 3 గుడ్లు పెట్టాలి, మ్యాండేటరీ. ఏదైనా అంగన్వాడీ స్కూల్కి వెళ్ళాడా? గుడ్లు లేకపోతే చచ్చిపోతాడంటానికి. రిమైండ్లో ఉన్న ఖైదీకి ఇంత 2500 క్యాలరీల ఫుడ్, 80 గ్రాముల ప్రోటీను. ఏంటండి మనకి దౌర్భాగ్యం? చూశారు కదా, బయట ఉన్నాళ్ళకి ముద్ద దిగట్లేదు. ఆ కుటుంబాన్ని దగ్గర అన్నం లాగేసుకున్నాడు. ఈ క్యాండిడేట్ ఏనండి. పొద్దున్నే చూసుకుంటే బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ విత్ చట్నీ, పాలు, గుడ్డు మ్యాండేటరీయా ఈ గుడ్డుకి. తర్వాత మధ్యాహ్నం భోజనంలో 600 గ్రాముల రైసు. ఉడకబెట్టిందా అది కూడా చెప్పాలి కదా క్లారిటీగా. 600 గ్రాముల రైసు, కూర, పప్పు, గుడ్డు, మజ్జిగ. ఇంకా రేపు మజ్జిగ బదులు పెరిగివ్వండి, నాకు లోపల డైజెస్టివ్ ప్రాబ్లం కూడా ఉందండి క్యాండిడేట్కి, అరీస్ అవ్వట్లేదు, నాకు కొంచెం పెరిగిస్తే సలవ చేసి కూర్చుంటా అని చెప్పి అడిగిన అడుగుతాడు. అరటిపండు. దాని తర్వాత సాయంకాలం స్నాక్లో మళ్ళీ మనం చూసుకుంటే పాలు, దాని తర్వాత వేరుశనగ చిక్కీ లేని చచ్చిపోతాం అన్నట్టుంది ఇక్కడ. మళ్ళీ రాత్రికి మనం చూసుకుంటే 600 గ్రాముల అన్నం, దాని తర్వాత కూర, పప్పు, గుడ్డు, మజ్జిగ. మళ్ళీ పడుకునేటప్పుడు ఒక గట్టి పరుపు, దాంతోపాటు సర్వైకల్ పెయిన్ చాలా మందికి ఉంటుంది, మనందరికీ కొంచెం మెడనొప్పి వస్తుంది కదా, దానికి సర్వైకల్ పిల్లో. ఏంటండి రాజభోగం? ఇవి జైళ్ళ లేకపోతే అత్తారిళ్ళ? రాజభోగాలు అనుభవించి వస్తాం, కొంచెం వెకేషన్ తీసుకుని కొంతమంది వెళ్తారు చూడండి 2 నెలలు అత్తారింట్లో హాయిగా కాళ్ళు జాబ్ పడుకుని వద్దాం, జీతాలు లేనప్పుడు ఉద్యోగాలు పోయినప్పుడు వెళ్ళి కూర్చుంటారు చూడండి. ఆ లెవెల్లో సాగుతుంది ఈరోజు అనంతబాబుకు. లోపల ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, రాజభోగాలు ఇన్ని సాగుతున్నప్పుడు. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో కూడా మనం చూస్తే ఇంకా ఏకంగా టీవీ, ప్రైవేట్ రూము, బ్యాడ్మింటన్ కోర్టు, న్యూస్ పేపర్. ఏదో పెద్ద జ్ఞాని, మొత్తం అన్ని పేపర్లు చదివేస్తాడు అన్నట్టు వీళ్ళకి అన్ని రకాల న్యూస్ పేపర్లు అప్పుడే కావాల్సి వస్తాయి. ఈ రకంగా అనంత్ బాబు జైల్లో కొత్తింటి అల్లుడిలాగా రాజభోగం అనిపిస్తున్నాడు. ఇది చూస్తే ప్రతి ఒక్కళ్ళు షాక్ అవుతున్నారు ఈరోజు పబ్లిక్. ఏంటి లిస్టు? ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో మనం భోంచేసేటప్పుడు కొలతలు వేసుకోండి. కానీ క్యాండిడేట్ ఆరోగ్యం కోసం ఈరోజు హెల్త్ చెకప్ చేయించి, దాంతో బాబు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని, కండరాల నొప్పులు ఉన్నాయని, నడు నొప్పి ఉందని, మెడ నొప్పి ఉందని చెప్పి సాగదీసి సాచేవుగా ఇన్ని నడుతుంటే రేపు బొచ్చుడు మంది వెళ్తారు వైకాపా నుంచి. బొచ్చుడు మంది క్రిమినల్స్ అందరు లోపలే ఉంటారు. మర్డర్ చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, దాని తర్వాత జనాన్ని హింసించి దాడులు చేసిన వాళ్ళు, ఆర్థిక నేరగాళ్ళు, వీళ్ళందరూ పోయి బొక్కలని కూర్చుంటారు. వీళ్ళందరికీ ఇదే సప్లై ఉంటుంది కదా. బాబులు, మహారాజులు లోపలికి వెళ్తే ఇలా సాగుతుంది. సో ఈ గుడ్డు, బెడ్డు, 2500 క్యాలరీలు, 80 గ్రాముల ప్రోటీను, పల్లి చిక్కి, పాలు, మజ్జిగ లేకపోతే పెరుగు గురించి మీరేమంటారో ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ రాయండి. కొంచెం గట్టిగా రాయండి. కనీసం మన స్పందన అనేది 10 మందికి కొంచెం ఏదైనా నేర్పాలి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.